రేయ్, మొన్న నీకు 2 లక్షలు వచ్చాయి కదా? అవునరా. ఎక్కడ పెట్టావురా? ఇంట్లో పెట్టా. అదేంట్రా ఇంట్లో పెట్టడం ఏంటి? దొంగలు పడతారు కదా. తాళం వేశా. అరే, ఈ రోజుల్లో దొంగలు చాలా హుషారుగా ఉన్నారా. నేనంత పిచ్చోను కాదురా. తాళం నాతో పాటు తెచ్చుకున్నా. మరి తాళం బుర్ర పలగొడితే? ఓరి పిచ్చోడా, ఆ విషయం తెలిసే నేను బుర్ర కూడా నాతో పాటు తెచ్చుకున్నా. తాతయ్య 100 రూపాయలు ఇచ్చి కూరగాయలు తెమ్మన్నాడు. ఆలుగడ్డలు 20 రూపాయలు అందాం, టమాటాలేమో 80 రూపాయలు అని చెప్దాం. ఏం చక్క 20 రూపాయలు మనం లేపేయచ్చు. తాతయ్య, కూరగాయలు తీసుకొచ్చా. వెరీ గుడ్ నాయనా. ఆలుగడ్డలు ఎంత? ఆలుగడ్డలు 20 రూపాయలు. 20 రూపాయలా? మరి టమాటాలు ఎంత? టమాటాలు 80 రూపాయలు. 80 రూపాయలే? ఒక పని చేయి నాయన, టమాటాలు వాపస్ ఇచ్చి ఆ 80 రూపాయలు తీసుకోండిరా. ఓకేనా? హలో హలో, మేము ఉతూతి బ్యాంక్ నుంచి మాట్లాడుతున్నాం. చెప్పండి. మీ అకౌంట్లో పొరపాటున మా 1,00,000 రూపాయలు పడ్డాయి. కొంచెం చూసి చెప్తారా? అవునా? చూసి చెప్తాను, ఒక్క నిమిషం. అబ్బే లేదండి, నా అకౌంట్లో 2,000 మాత్రమే ఉన్నాయి. అవునా? ఒరేయ్, వీని అకౌంట్లో 2,000 ఉన్నాయంట. ఇదిగో. ఒరేయ్, 1,000 రూపాయలు అప్పు తీసుకొని డబ్బులు ఇవ్వకుండా తప్పించుకొని తిరుగుతున్నావు. మరి ఇప్పుడు ఎక్కడి నుంచి వచ్చారా 2,000? ఒరేయ్, నువ్వా? అన్నా, స్ప్రైట్ ఎంత అన్నా? 50 రూపాయలు తమ్ముడు. అన్నా, 20 రూపీస్కి ఇవ్వవా? రా తమ్ముడు. సరే అన్నా. తమ్ముడు ఇట్రా. ఏంటన్నా, స్ప్రైట్ కావాలన్నావు కదా? అవునన్నా. ఎక్కడి నుంచి తెచ్చావు? ఫ్రిడ్జ్లోంచి. ఆ ఫ్రిడ్జ్లోనే పెట్టేసే. అన్నా, పేటిఎం చేస్తా. అన్నా, అవ్వట్లేదు. మళ్ళొకసారి చేయండి. ఓకే. అన్నా, అవ్వట్లేదన్నా. మళ్ళొకసారి చూస్తా. అన్నా, అవ్వట్లేదు. అది నెట్వర్క్ ప్రాబ్లం ఏంటుంది. మళ్ళీ ఒకసారి చేయండి. ఓకే. అయిందన్నా, చూసుకోండి. వచ్చింది. భయ్యా, ఎంత? ఇట్స్ ఓకేరా, నేను కట్టాను కదా. అరే, నువ్వెందుకు కట్టావు? నేను కట్టేసానులే, ఇంక వదిలే. అరే, నేను కడతాను కదా. నేను కట్టాను. మై హూనా. అరే, నువ్వు కడితే నేను కట్టేసాను, అయిపోయింది. ఓకే, వదిలే. నేను కడతాను కదా బిల్లు, నిన్నెవరు కట్టమన్నారు? అరే, నేను ఉన్నాను కదా. ఏయ్, అవన్నీ 500 రూపాయలకు అమ్మేసాయి. 1 రూపాయి కూడా తగ్గడానికి వీల్లేదు, అర్థమైందా? సరే అన్నా. అన్నా, ఎంత అన్నా? 500 అన్నా. ఇవ్వండి, ఇందా. అన్న, ఎంత అనేది? 500 అన్నా. ఇవ్వండి, ఇందా. అన్నా, ఎంత అన్నా ఇది? 1000 రూపాయలు. 300కి ఇవ్వన్నా. 700. 400కి ఇవ్వన్నా. 600. సరే, 500కి ఇచ్చేయి. తీసుకోండి. సరేనన్నా, ఇచ్చేసేయండి. ఇందా. వీడేంటి మళ్ళీ ఫోన్ చేశాడు? మొన్ననే డబ్బులు తీసుకున్నాడు, ఇప్పటి వరకు డబ్బులు ఇవ్వలేదు. మళ్ళీ ఫోన్లు చెప్తే డబ్బులు ఇవ్వమంటాడు. చెప్దాం. ఏంట్రా మళ్ళీ ఫోన్ చేశావు? ఫోన్పే ఉందా? లేదు. మరి గూగుల్ పే? లేదు. మరి పేటిఎం? నాకు ఏ పేటిఎం లేదురా. ఎందుకు అడుగుతున్నావు? అదేరా, మొన్న నీ దగ్గర 1000 రూపాయలు తీసుకున్నాను కదా, అవి తిరిగి ఇచ్చేద్దామని. రమ్య, హాయ్. నేను ఆన్లైన్లో పరిచయం అయింది నేనే. నువ్వు ఆన్లైన్లో కన్నా ఇప్పుడే చాలా అందంగా ఉన్నావు. ఇదిగో మేడం, మీరు అడిగిన గుట్కా ప్యాకెట్లు. అన్నా, సెకండ్ హ్యాండ్ మొబైల్స్ ఉన్నాయా? ఉంది. చూపించండి. ఇదిగో. ఎంత అన్నా? 3000. అబ్బా, కొంచెం చూసి చెప్పన్నా. ఏదో ఒకసారి ఇవ్వు. అన్నా, ఈ ఫోన్ నేను కూడా తీసుకుంటా. అరే బాబు, నేను తీసుకుంటా. నేను తీసుకుంటానయ్యా. అట్లా కాదన్నా,
6,000 ఇచ్చేస్తా. సరే ఇవ్వు. ఉండు, పేటిఎం చేస్తా. అన్నా పేటిఎం చేసేసా. వచ్చింది. అన్నా 6,000 పెట్టి తీసుకున్నాను కదా, దీనికోసం గ్లాస్ వేసి ఇవ్వా. అరే చోటు, దీనికంటే గ్లాస్ వేసి ఇవ్వు. సరే అన్నా. తమ్ముడు, కేజీ టమాటాలు ఎంత? కేజీ 100 అన్న. కేజీ 100 అంటే 3 కిలోలు 300. 3 కిలోలు ఇవ్వు. సరే, స్కూలుకి పోతున్నావా? స్కూలుకి పొమ్మన్నాడు కానీ నేనే పోతలేనన్నా. అవునా, ఇదిగో అన్న 3 కేజీలు. కేజీ 100 అంటే 30 రూపాయలు. ఓకే, ఇందా 30. ఓకే అన్న, థ్యాంక్స్.